జూలై 25 యోహాను సువార్త 14వ అధ్యాయము 7 నుండి 11 వచనములు. పరిశుద్ధ యోహాను సువార్తలో తండ్రి కుమారుల మర్మ సంబంధమైన ఐక్యతను గురించి తెలియజేసే ప్రతి వచనం వలె 7వ వచనం గాఢమైన మాటను కలిగి ఉంది. దాని భావం ఇలా కనబడుతుంది: ఒకవేళ మీరు గనుక నా స్వభావ పరిపూర్ణతలో నన్ను దైవిక మెస్సియా వలె సరిగ్గా, సక్రమంగా, సంపూర్ణంగా ఎరిగి ఉంటే, అప్పుడు మీరు నాతో విడిపోలేని ఐక్యత కలిగిన తండ్రి గురించి మరింత తెలుసుకునేవారు. నేను తండ్రి ఏకమై ఉన్నాము కనుక తండ్రిని తెలుసుకోకుంటే నన్ను ఎవరూ సరిగా ఎరిగి ఉండరు. తండ్రిని ఎవరైనా చూసి తెలుసుకునేంతగా ఈ సమయం నుండి నన్ను తెలుసుకోవడంలోనే మీరు తండ్రిని తెలుసుకుంటారని, నన్ను చూడడంలోనే తండ్రిని చూస్తారని గ్రహించండి. ఇలాంటి మాటలు లోతైన మర్మంతో నిండిన మాటలు. వాటి భావాన్ని పూర్తిగా చూడడానికి మనకు కళ్ళు లేవు. దాన్ని గ్రహించడానికి క్రమాలు లేవు. దాన్ని వ్యక్తీకరించడానికి భాష లేదు. దాన్ని తీసుకోవడానికి మనస్సు లేదు. మనం వివరించలేనప్పుడు దాన్ని నమ్మాలి. మనం దానికి అర్థ వివరణ ఇవ్వలేనప్పుడు దాన్ని ఒప్పుకొని గౌరవించాలి. తండ్రి దేవుడని, కుమారుడు దేవుడని తెలుసుకొని దాన్ని చేపట్టడం చాలు. వారు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు అయినా అనిర్వచనీయంగా ఒకటే, అయినా అనిర్వచనీయంగా వేర్వేరు. ఇవి ఉన్నతమైన విషయాలు. మనం వాటిని సంపూర్ణంగా అవగాహన చేసుకోలేము. క్రీస్తు దేవునిగా సమస్త విషయాల్లో తండ్రితో సమానంగా ఆయనతో ఏకమై ఉన్నాడనే సులువైన సత్యంలో మనం ఆదరణ పొందుకుందాం. మనల్ని ప్రేమించి మన కోసం శిలువ మీద రక్తం కార్చి క్షమాపణ కోసం ఆయన్ని నమ్మాలని ఆదేశించిన వ్యక్తి మనవలే మామూలు వ్యక్తి కాదు. ఆయన సమస్తం మీద దేవునిగా సదాకాలం ఆరాధించబడి పాపుల్లో అతి ప్రధాన పాపిని సహితం రక్షించడానికి సమర్థుడు. మన పాపాలు సింధూర వర్ణం వలె ఉన్నప్పటికీ ఆయన వాటిని మంచు వలె తెల్లగా చేయగలడు. క్రీస్తు మీద తన ఆత్మను ఉంచువాడు సర్వశక్తిమంతుడైన స్నేహితుని, అనగా దేవుడైన తండ్రితో ఏకమైన స్నేహితుని కలిగి ఉంటాడు. ధ్యానం కోసం క్రీస్తు దేవుడు మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 1:23. ఆయన దూరంగా లేడు కానీ సమీపంగా ఉన్నాడు.